అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వార్త సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్ లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ అనే ఓ కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటి, తెలంగాణ రైజ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ను ఫోర్త్ సిటీగా, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సీఎం వివరించారు. అలాగే న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ నగరాలతో పోటీ పడగల నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫ్యూచర్ సిటీ పూర్తిగా సేవా రంగంతో కూడిన కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా తయారవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దేశంలోనే ముందుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 3200 వరకు ఈవీ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెడుతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను పూర్తిగా తొలగించడం వల్ల ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే పెరుగుతుందని కూడా విశ్వాసం ఉందని తెలుపుకొచ్చారు. అలాగే వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తామని సీఎం తెలిపారు. అయితే ఈ నది 55 కిలోమీటర్ల మేర మంచి నీటితో ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని, 2050 వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ అండ్ రైల్వే 360 కిలోమీటర్ల పొడవు కలిగిన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉందని సీఎం వివరించారు. ఇక ఓఆర్ఆర్, ట్రిపుల్-ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా ఆ ప్రాంతాలను తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు. అయితే స్కిల్స్ అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణను చైనాకు ప్లస్ సిటీగా మారుస్తామని చెప్పారు. ఇక గ్రామీణ తెలంగాణ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డింగుల అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పారు. అదేవిధంగా పెట్టుబడిదారులకు కూడా ఆహ్వానం అందించారు. తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు మాతో కలిసి రండి, ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాం రండి అంటూ కలిసి అద్భుతాలు సృష్టిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు ఆహ్వానం ఇచ్చారు.